అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా నాన్న? అమ్మా బాబు, ఈరోజు దైవవాక్యాన్ని మీ పిల్లలతో కూడా చదివిస్తూ ఉన్నారా? దయచేసి దేవుని చేత ఆశీర్వదించబడాలంటే మనమందరమును దైవ భయములో పెరగాలి. మంచిది. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనంలో, ఆ దినము యెహోవా ఇశ్రాయేలీయులు అందరి ఎదుట యెహోషువను ఘనపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇశ్రాయేలీయులు ఎదుట, అదే జనమందరి ఎదుట దేవుడు యెహోషువను ఘనపరిచాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లలారా, ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరుస్తాను అని మాట ఇచ్చి ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అని ఆయనే తెలియజేశాడు. మరి యెహోషువను దేవుడు ఎందుకు ఘనపరిచారు అనే విషయాలు మనం కొన్ని అంశాలను మనం ధ్యానిద్దాం దయచేసి. ఈరోజు దేవుడు నిన్ను ఘనపరచాలన్నా, దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థితిలోకి పెట్టాలన్నా, మనము కూడా దయచేసి దేవుని ఘనపరచవలసిన వారమే ఉన్నాం. దేవుడు హెచ్చించాలి. దేవుడు నిన్ను వృద్ధిలోకి తీసుకురావాలి అంటే మొట్టమొదటిగా నీవు చేయవలసిన మాట దేవుని మాట వినాలి. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఆలోచన చేస్తే 15వ అధ్యాయంలో సమూయేలు పాస్టర్ గారు సౌలు గారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, బలులర్పించుట కంటే ఆయన మాట వినడం శ్రేష్టము. దేవుడి బిడ్డ 22వ వచనంలో ఈ మాట మీకు కనబడుతుంది. దయచేసి, ఏదో దేవునికి లక్షల కొద్దీ కానుకిచ్చేసా అని చెప్పుకునే కంటే, లేకపోతే నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను, నా భక్తి ఇలా చేసేసా, నేను ఎంతమందికి వాక్యం చెప్పాను, లేకపోతే ఎంత కార్యక్రమాల్లో పాల్గొన్నాను అని చెప్పేటంటే కంటే ఆయన మాట వినడం శ్రేష్టం. నిజమే. మరి యెహోషువను గొప్ప చేయడానికి కారణం, యెహోషువ దేవుని మాట వింటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆయన వాక్యాన్ని వినే, ఆయన మాటని వినే మనస్సు నీకుందా? కొన్ని ఉదాహరణలు చెప్పనండి. మంచి యవనస్తుడుగా ఉన్నాడు. అప్పుడే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చారు. వెంటనే అమాలేకీయులు యుద్ధము చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో యెహోషువతో మోషే అంటున్నాడు, మోషే నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తాను అంటున్నాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో, దైవజనుని మాటకు విధేయత చూపి, దైవజనుని మాట విని ఆయన అమాలేకీయులతో యుద్ధాన్ని చేయడానికి వెళ్ళారు.
కొంతమంది అనొచ్చు, అయ్యా మీరు కొండెక్కి ప్రార్థన చేస్తారా, మేము యుద్ధం చేయాలా, అంటే ఇంత కష్టమైన పని మాకా, సులువైన పని మీకా అని మాట్లాడొచ్చు. కానీ ఎదురు చెప్పకుండా దైవజనుడు ఏదైతే చెప్పాడో ఆ మాటను వినేవాడిగా ఉన్నారు. మళ్ళీ గుర్తు చేస్తున్నానే, దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే, దేవుడు నిన్ను ఘనతకెక్కించాలంటే ఆయన మాట వినాలి. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలంటే రెండవదిగా నీవు నీ దైవజనుని మాట వినాలి. వింటున్నారా బిడ్డలారా? ఆలోచన చేయి. దయచేసి ఈ పనులు చేయకుండా, మాట వినకుండా, సౌలు గారు అంటారు, సమూయేలు మాట వినకుండా, దేవుని మాట వినకుండా సౌలు గారు చెప్తున్న మాట, ఇవన్నీ కూడా దేవునికి బలివ్వడానికి తెచ్చిన జంతువులు అంటున్నాడు. దయచేసి గమనిద్దాం. దేవుడికి నీ బలక్కర్లొద్దు, దేవుడికి నీ కానుక అక్కర్లొద్దు. దేవుడికి నీవు కావాలి, నీవు మాట వినడం కావాలి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు ఆయన మాట శ్రద్ధగా విని ఆ మాట చెప్పు నువ్వు చేస్తే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అంటాడు. శ్రద్ధగా వినాలి, ఆ మాట ప్రకారం నడవాలి. అలా నడవకుండా నేనేదో భక్తుడిని, భక్తురాలని అని చెప్పుకోవడం చాలా కష్టమైన పని. తమ్ముడు, చెల్లి, మీ అమ్మా నాన్న మాట వింటున్నారా? నాన్న, మీ సేవకుని మాట వింటున్నారా? తల్లి, నీ భర్త మాట విని నడుస్తున్నారా? మీ సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతున్నారా? నువ్వు నీ దైవజనుని, దేవుని, నీ పెద్దవారి మాట వినకుండా మనమేదో పెద్ద భక్తి చేస్తున్నాం అని చెప్పుకోవడం మనకు మనమే మోసగించుకోవడమే. ఆలోచించు. యెహోషువ ఘనపరచబడడానికి కారణం దేవుని మాట వింటున్నాడు, దైవజనుని మాట వింటున్నాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, దేవుడు దీవించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి కింద అలాగా విధేయుడిగానే ఉన్నాడు, ఒబీడియన్స్గానే ఉన్నాడు. బాగా అర్థం చేసుకుందాం. సీనాయి కొండ మీదకి మోషే గారు వెళ్తే, ఆ సీనాయి కొండ మీద మోషే గారు ఉన్నారు, భూమి కింద అనగా లేదా కొండ కింద జనం ఉన్నారు. ఆ మధ్యలో ఒంటరిగా మోషే వచ్చేంత వరకు ఎదురు ప్రశ్న వేయక అలాగే ఉన్న వ్యక్తి ఎవరంటే యెహోషువ. నిన్ను ఎక్కడ పెడితే అక్కడ ఉంటే ఉన్నతమైన స్థితిలో పెడతారు. కంగారు పడకూడదు. కంగారు పడిపోయి నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటావు. మోషే యెహోషువను ఎక్కడ ఉంచితే అక్కడే ఉన్నాడు. దయచేసి గమనించు. మూడవదిగా, దయచేసి తను అప్పగించబడినటువంటి ఇశ్రాయేలీయుల కొరకు దయచేసి ఎంతకంటే మరి బట్టలు చింపుకుని ప్రార్థించేంత ప్రార్థనాపరుడు ఉన్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో హాయి మీదకి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు ఓడిపోయినప్పుడు ఏమైంది అని దేవుని దగ్గర విచారం చేస్తూ ప్రార్థించే ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, ప్రార్థన జీవితం నీకుందా? ఆలోచించి దయచేసి నీ కుటుంబం కొరకు, నీ గ్రామం కొరకు, నీ కొరకు ప్రార్థించే అనుభవం ఉందా? గొప్ప చేయబడాలి, ఘనపరచబడాలని ఆశ ఉంది. కానీ ఈ రోజున మాట వినే మనసు నీకు లేదేమో, విధేయత చూపే మనసు నీకు లేదేమో, ప్రార్థించే ఆలోచన నీకు రాలేదేమో. అయితే దేవుడు నిన్ను ఘనపరచడానికి అమ్మా ఇవి చెయ్యి అంటున్నాడు. మాట వింటారా? దయచేసి మాట విని విధేయత చూపి ప్రార్థనాపరుడుగా నిలబడితే యెహోషువను గొప్ప చేసి యెహోషువను ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప, సహాయము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో అయ్యా, యెహోషువ వలె
నీ మాట వినేవారుగా, అయ్యా దైవజనుని మాటకు విధేయత చూపేవారుగా, అయ్యా ప్రతి విషయంలో ప్రార్థించేవారిగా, అయ్యా విశ్వాసంతో నింపబడేవారిగా నీ బిడ్డలను దర్శించునైనా. నీ మాట వినే ప్రకారం జీవించే బిడ్డలు అభిషేకించుమని, దర్శించి నడిపించి మహిమతో మేళ్ళుతో నింపమని, ఆశీర్వదించుమని, అభివృద్ధిలోకి తీసుకురమ్మని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.